డెల్టా శిల్పి, నదీ మాతృక బ్రహ్మ, ఆర్థర్ కాటన్ జీవిత చరిత్ర 11వ భాగం 22/6/26. రచన శ్రీ గుమ్మలూరు సత్యనారాయణ. మధ్య డెల్టా, సెంట్రల్ డెల్టా, దాని గురించి బొబ్బర్లంక నుండి ప్రారంభమవుతుంది. హెడ్ లాక్ హెడ్ సులూసులు, అండర్ సులూసులను గోదావరి నది నుండి చాలా పొడవైన ఒక కాలువ చివర ఉంటాయి. హెడ్ లాకు, హెడ్ సులూసుల వద్ద ఒండ్రు ఇసుక మేత వేసుకునే ప్రమాదం. అండర్ సులూసులు అడుగు తలుపులు ఈ ఇసుక మేటను పూర్తిగా తీసివేయలేవు కనుక మరొక జత 6 అడుగులు తలుపులను కట్టడం మంచిదేమో అనుకున్నారు. కానీ ఆశించిన ప్రయోజనం ఉండదు కదా. హెడ్ లాక్కుల ద్వారా పడవల రాకపోకల ఆటంకం కలగవచ్చు కనుక ఆ ఆలోచన విరమించబడి పెద్ద కాలువ మెయిన్ కెనాల్ ముఖద్వారంలోని హెడ్ సులూసులు 6x10 అడుగుల కొలతలుగా 15 కమ్ముజులు ద్వారాల నుండి విడువబడిన గోదావరి నీరు పెద్ద కాలువలోకి 8 మైళ్ళ దూరం ప్రవహించాక ఎడమకు బ్యాంక్ కెనాలుగా, కుడివైపు గన్నవరం కాలువగా చీలిపోతుంది. బ్యాంక్ కెనాల్ వృద్ధ గౌతమి గోదావరి పాయకు కుడిగట్టు నుండి 39 మైళ్ళ దూరం నౌకాయాన సౌకర్యంతో ప్రవహిస్తారు. 1893-94లో ఈ కాలువ కింద 35,000 ఎకరాలు సాగులోకి వచ్చాయి. దీనిపై 4 లాకులు. మొదటి లాక్ కాలువ కట్ట వద్దనే ఉంది. చివరి లాకు అన్నంపల్లి దగ్గర పోలవరం ఐలాండ్ మున్ముందు అన్నంపల్లి లాకు వద్ద నుండి ఒక జలవాహిని యాక్విడక్ట్ ద్వారా నీరు పారింపాల్సిన అవసరం ఉంటుందేమో అని ఆ స్థలాన్ని నిలబెట్టించారు. ఈ కాలువ నుండి అమలాపురం కాలువను కలుపు పడవల రాకపోకలు 4 మైళ్ళ పొడవులు బిళ్ళకుర్రు కాలువ తవ్వక గన్నవరం కాలువలు మెయిన్ కెనాల్ నుంచి ఏర్పాటైన ఈ గన్నవరం కాలువను సుమారు 1/2 మైలు దూరానికే అమలాపురం కాలువ తవ్వ నౌకాయాన సౌకర్యంలో గన్నవరం కాలువ 37 మైళ్ళ పొడవ. ఇది వశిష్ఠ గోదావరి గట్టును అనుసరించిపోయి వైనతేయ గోదావరి శాఖను గన్నవరం ఆక్విడక్ట్ జలవాహిని ద్వారా కలుపుతో దాటుతోంది. వదులుగట్టు అంటిపెట్టుకొని ఉన్న కాలువకు తరచుగా ఒక ప్రమాదం. మొదట ఇలాంటి కాలువలు తవ్వేటప్పుడు ఖర్చు తక్కువ అవుతుందని నీరు పారాల్సిన ప్రదేశం ఏటు గట్టు నుండి ఏతవాలుగా కానీ పల్లంగా కానీ ఉండును కనుక సాగునీటి పారుదల ఎక్కువ సులభమని ఈ కాలువను త్రవ్విన మట్టిని ఏటిగట్టుపై పోసి గట్టును బలపరచవచ్చని ఊహించడం సామాన్యంగా జరిగే. కానీ క్రమంగా నదులు పొంగి పొరడేటప్పుడు లేదా వరదలు గళ్ళు పడినప్పుడు తరచు ఇలాంటి కాలువకు ప్రమాదాలు రావటం వల్ల అది ఎంతో చిక్కు కలిగిస్తుందిగా. 1890-94లో గన్నవరం కాలువ దిగువ 40,000 ఎకరాలు తడుస్తుంది. దీనిలో 3/2 నగర ఖండంలోనే. గన్నవరం ఆక్విడక్ట్ ఏర్పడి ఈ నగర ఖండానికి నీరు కారాగానే అది సరి అయిన కోనసీమ అయిపోయి ఎటు చూసినా వేల కొలది ఎకరాల్లో కొబ్బరి తోట, చెరుకు తోటలు కూడా వృద్ధి అయింది. ఈ కాలువపై 4 లాకు. వీటిలో వశిష్ఠ గోదావరిలోని నీటి సముద్రపు నీటితో సఖినేటి పల్లి వద్ద సంబంధం ఏర్పరచటం సముద్రం నుండి సరాసరి పడవలు వచ్చిపోవటానికి చివరున్న లాకు అనుకూలంగా ఉన్నది. అమలాపురం కాలువ అది గన్నవరం కాలువ మొగవద్దని పుట్టి డెల్టా హృదయ సీమగా ప్రవహించి 31.5 మైళ్ళు
దూరంలో పడవల రాకపోవల పోకడకు అనుకూలంగా ఉండేట్లు పోయి చివరకు సముద్రానికి 2-3 మైళ్ళ దూరంలో లయమైపోతోంది. సముద్రపు ఉప్పుటేరు నుండి అమలాపురం కాలువకు సంబంధం ఏర్పడలేదు. ఈ కాలువ నుండి 2-3 లంక కాలువ కూడా పుట్టి 8 మైళ్ళ దూరం నడిచి ఫలవంతమైన కొబ్బరి తోటలు, ఇతర ఫలవృక్షాలు, వరి సేద్యం మొదలైన వ్యవసాయంతో సెంట్రల్ డెల్టాకు లక్ష్మీప్రదమైన కాలువ అమలాపురం కాలువ. బిళ్ళపూరు రహదారి కాలువ. ఇది బ్యాంక్ కెనాల్ నుండి ఏర్పడిన బిళ్ళరుద్ర కాలువ 4 మైళ్ళ ద్వారా తర్వాత అమలాపురం కాలువలో కలుస్తోంది. బెండమూరు లంక కాలువ 8 మైళ్ళ పొడవైన ఈ కాలువ అమలాపురం వరకు పశ్చిమంగా చుట్టూ తిరిగి ఇందుపల్లి వద్ద పుర్లుకట్ట వీర్ వరకు 2.5 మైళ్ళ మేరకు పడవ ప్రయాణం చేయటానికి సదుపాయం. మొదట దీన్ని వైనతీయ నది ఒడ్డున 2 బెండమూరు లంక వరకు పడవ ప్రయాణానికి అనుకూలంగా ఉన్నట్టు తవ్వటానికి ఆలోచన ఉన్నది. కానీ ఆ ఏటి గట్టున తరచుగా నదీ ప్రవాహం పారుతుండటం మొదటి ఆలోచన విరమించడం. సెంట్రల్ డెల్టాలలోని కాలువ పొడవులు పెద్ద కాలువ మెయిన్ కాలువ, ఇందులోనికి చాలా ఎక్కువగా నీరు వదలబడ్డాయి. కాలువ పొడవు 6 మైళ్ళు. కానీ ఈ పెద్ద కాలువ ప్రారంభమైన మైలు దూరంలోనే ఒక కాలువ, సుమారు 2.5 మైళ్ళ దూరంలో ఇంకొక కాలువ బయలుదేరి. ఇవి పూర్వకాలం నుండి ఉన్న కాలువలు కనుక వంకరగా సహజంగా ఉన్న నేల పళ్ళల్లోనే గమనించు. ఈ 2 కాలువలు 4 మైళ్ళ తరువాత పెద్ద కాలువలో కలిసిపోయి మరి 2 మైళ్ళ దూరం శక్తిపేట వరకు పూర్వం రాళ్ల మడుగు దూరం అనుసరి చివరకు ఆనకట్ట పనులలో కొత్తగా తవ్వబడి కాలువలోకి చేరుతుంది. ఈ రాళ్ల మడుగు మార్గంలోనే 280 చదరపు మైళ్ళ వైశాల్యంగా భూభాగంలో అరగాణి పడిన నీరంతా వచ్చి పెద్ద కాలువలో పడుతోంది. దాని ఏర్పాటు వల్ల ఇబ్బందులు ఉండవు. తరచుగా ఈ ప్రాంతం నుండి వచ్చినప్పుడు వాన నీటి కాలువలు గండి పడకుండా 100 అడుగుల ఎత్తున పొడవునను, శక్తిపేట వద్ద 45 అడుగుల పొడవునను, నందమూరు వద్ద 2 సార్లు కట్టలు కట్టి వాటి నుండి పొలిన నీటి పెయ్యేరులోకి బదులుతుంది. అయినా వర్షాలు ఎక్కువగా పడి రాళ్ల మడుగులో నీరు వెలువై పడిన సమయాల్లో కాలువలోకి గోదావరి నీరు రాకుండా ఆనకట్ట వద్ద తలుపులు కొన్ని రోజుల వరకు మూసేటువంటి సందర్భాలు. 6 మైళ్ళ తర్వాత ఈ పెద్ద కాలువ పశ్చిమంగా ఏలూరు కాలువగా డెల్టా దిగువ భాగాలు ఎడమవైపు కాకరపర్రు కాకుమారు చీలిపోతా. కాకరపర్రు కాలువ సుమారు 10.5 మైళ్ళ పొడవు. కాలువలో నీటి వేగం ఎక్కువ కనుక పడవల ఎగువ ప్రయాణానికి అంతగా సదుపాయం. దీని కింద 10,000 ఎకరాలు మాత్రమే సాగు. ప్రధానంగా గోస్థని నది, వేల్పూరు కాలువ, బ్యాంక్ కెనాల్, నరసాపురం కాలువ ఈ మూడింటికి కావలసిన నీటిని అందించడమే ఈ కాలువ ముఖ్యం. దీనిపై లాక్కులు లేవు. గోస్థని నది, వేల్పూరు కాలువ, ఇది కాకరపర్రు కాలువ మొగలు నుండి కుడి గట్టున 1.5 మైళ్ళ దూరంలో గల పొర్లు కట్టపై వచ్చిన నీరు గోస్థని నది, వేల్పూరు కాలువలో పడ. ఈ పొర్లు కట్ట వద్దనే గోస్థని నది, వేల్పూరు హెడ్ లాక్కులుండాయి. ఈ కాలువ 14 మైళ్ళ వరకు పూర్వ గోస్థని నది మురుగు కాలువ తవ్వి బాగు చేసి పడవల రాకపోకలకు అనుకూల పరిస్థితి. దీనికి కావాల్సిన నీరు నిలవడానికి వేల్పూరు వద్ద పొర్లు కట్ట ఒకటి కట్టి అక్కడి నుండి కొత్తగా వేల్పూరు కాలువ, వేల్పూరు వద్దనున్న పొర్లు కట్టకు ఎగువన గోస్థని నదిలో చేరిన ఎక్కువ నీరంతా గోస్థని నది యొక్క
సహజ కర్తవ్యమైన మురుగు నీటి మార్గంగా పోతుంది. కాకరపర్రు కాలువ నుండి పుట్టిన రెండవ శాఖే బ్యాంక్. నీటి గట్టును అనుసరించి 26 మైళ్ళ దూరం పోయి ఒక లాకు సహాయంతో ఉప్పుటేరులో ఈ ఉప్పుటేరులోకే నక్కల మరుగు కాలువ నీరు వచ్చిపో. ఇది నరసాపురానికి 10 మైళ్ళ దూరంలో సరిగా అవతలి ఒడ్డున దక్షిణేటిపల్లి ఉప్పు నీటి లాకు ఎదురుగా గోదావరిలో కలిసే స్థలం. బ్యాంక్ కెనాల్ కింద 35,000 ఎకరాలు సాగు. దీనిపై మొగ 10 మైళ్ళ దూరంలో ఒకటి కాలువ చేరబర, ఇంకోటి 2 లాకుల నడుమ ఇంకొక 3వ లాకు. మొగనున్న హెడ్లాకు కాలువ మొగకు ఎంత దగ్గరగా ఉంటే అంత ప్రయోజనకరమని అనుభవంలో కాలువ యొక్క ప్రారంభంలో 2 మైళ్ళ లోపుగా 2 పొర్లు కట్టలు నీటిపై నుండి కింద పక్క మురుగు కాలువలోకి పడుతుంది. నరసాపురం కాలువ కాకరపర్రు కాలువ నుండి పుట్టి 30 మైళ్ళ దూరం పోయి చివరకు మొగల్తూరు వద్ద ఉప్పుటేరులో కలుస్తారు. ఇక్కడ ఒక లాకు సేద్యపు నీటి పారుదలకైనా పడవల రాకపోకలకైనా ఉభయ గోదావరి డెల్టాలలోని కాలువలన్నిటికంటే నరసాపురం కాలువ ముఖ్యమని. దీని కింద 67,000 ఎకరాల సాగులో చాలా సారవంతమైన భూభాగం మధ్యగా పోతూ పంటలకు వ్యాపారానికి ముఖ్యమైన గ్రామాల రంటి ఉన్నందు ఈ కాలువ విలువ ఆనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ వారి బట్టల మిల్లు పాలకోలు నరసాపురం పరిసరాల్లో ఉన్నందు సరుకు రవాణా కూడా అతి ముఖ్యంగా కాలువలు. అంతేకాదు వశిష్ఠ గోదావరి సాగర సంగమాన్ని ఉప్పుటేరు నరసాపురం కాలువ ఒక లాకు కన్నందు గన్నవరం కాలువ చివరను దక్షిణేటిపల్లి లాకు ద్వారా మధ్య డెల్టాలు పశ్చిమ డెల్టాకు రహదారి అలాగే మొగల్తూరు చివరలు రాకువల ఉప్పుటేరులు రాకపోకల రహదారి. దానివల్ల కృష్ణా కాలువ కూడా సంబంధంలో కలిగి ఈ నరసాపురం కాలువపై చివరి 2 ఉప్పుటేరు లాకులు కాకుండా మరి 5 లాకులు. గన్నవరం జలవాహిని ఆక్విడెక్ట్ సరార్థర్ కాటన్ 16వ భాగం. కర్నల్ ఆర్థర్ కాటన్ ఆనకట్టలన్నిటిలో హస్తావధానం చేసేవాడు. ఆనకట్ట సిద్ధమయ్యే వరకు లేదా సగం పూర్తి అయిన వరకు గోదావరిలో ఎక్కువగా నిలిచిన నీటి సరిగా సభదూర ప్రాంతాల పొలాలకు కూడా పారించడానికి పంట సరుకులతో పడవల రాకపోకల కాలువలు ఉండాలి కదా. కాలువలు అనగానే దానికి సంబంధించిన సమస్యలు బోలెడు. అలాంటి సమస్యలలో గన్నవరం వద్ద వైనతేయపై కాలువను ప్రవహింపచేయటం ఆర్థర్ కాటన్కు ఎదురైంది. గోదావరి పాయల్లో ఒకటి వైనతేయం వశిష్ఠకు మధ్యనున్న సారవంతమైన ప్రదేశం నగరఖండం. ఈ ప్రాంతానికి కాలువ నీటి పరదల ఉండ ఎలా వైనతేయ గోదావరి నది మీదుగా గన్నవరం కాలువ పోవాలి. దీనికై ప్రత్యేకమైన శిల్ప నైపుణ్యంతో ఒక జలవాహిని కట్ట, దీన్నే ఇంగ్లీష్లో ఆక్విడెక్ట్ అంటారు. మనకి ఇక్కడ అవనిగడ్డ దగ్గర ఒక ఆక్విడెక్ట్ ఉంటుంది. 1851 ఆగస్టు 16వ తేదీన ఆర్థర్ కాటన్ ఈ ఆక్విడెక్ట్ కట్టడానికి అంచనాలతో ప్రభుత్వం యొక్క అనుమతి కోరారు. ఒక్కొక్కటి 40 అడుగుల చొప్పున 30 స్తంభాలతో ఆర్చీలు ధనుద్వారాలు
దానిపై 15 అడుగుల వెడల్పు గల ఒక కాలువ. ఆ కాలువకు ఒకవైపు పడవలాగే సరంగులు, ఇతరులు రాకపోకలు అనుకూలంగా బండి ద్వాట లేకుండా 9 అడుగుల వెడల్పు ఒక మార్గం ఏర్పరచాలని కట్టేటట్టు సూచి దానిపై 73,206 రూపాయల ఖర్చు అవుతుందని కాటన్ వివరించి, వైనతేయ నది పొంగి వరద వచ్చినప్పుడు నీరు ఆక్విడెక్ట్ కంటే ఎత్తుగా ఉంటుంది కనుక ఆక్విడెక్ట్ ఒక్క జలవాహినియే కాక ప్రవాహాన్ని సుఖంగా పోనిచ్చే ద్వారం వంటిదని కూడా గోదావరి వరద కంటే ఎత్తుగా ఆక్విడెక్ట్ కట్టాలనేటప్పుడు నౌకాయాన సౌకర్యాలు గల ఈ కాలువను ఎంతో దూరం నుండి ఎత్తు చేస్తూ రావాలని, దానివల్ల ప్రయోజనం శూన్యమని ఈ విధమైన కట్టడాన్ని ఆలోచించి, అంతేకాక స్తంభాల అడుగున పునాదులకు ప్రమాదం రాకుండా నది నేల మట్టంపై ప్రవాహానికి ఎదురుగా 10 గజాల వరకు, దిగువ 20 గజాల వరకు బలమైన రాతి చపటా కట్టాలంటూ స్తంభాలను పునాదులుగా నూతులు తవ్వాలని, స్తంభాల కట్టడానికి 39 మైళ్ళ దూరంలో ధవళేశ్వర్ నుండి రాయిని తీసుకురావటం కంటే రాయి కన్నా బలంగా ఉండే ప్రత్యేక శ్రద్ధతో స్థానికంగా బట్టీలలో కాల్చిన ఇటుకలతో కట్టడం సులభం, ఖర్చు కూడా తక్కువ అని చెప్పారు. ఈ పని లెఫ్టినెంట్ ఎన్టీ హేగ్ అనే ఇంజనీర్కి అప్పగింప 1851 ఆగస్టులో ఆర్థర్ కాటన్ పంపిన ఆక్విడెక్ట్ నిర్మాణ పథకాన్ని డిసెంబర్ 1851లో ప్రభుత్వం ఆమోదించి వెంటనే కావలసిన వస్తు సేకరణ చర్యలు ప్రారంభం. జనవరి 1852లో ఇటు ఆనకట్టలు కట్టి ఈ నెలాఖరు గోదావరి నీటిని మరల్చి పునాదులు తవ్వటానికి పని ప్రారంభమై, కానీ ఫిబ్రవరిలో ఇసుక బట్టీలు సరిగా పనిచేయనందు పని ఎక్కువగా జరగదు. మార్చిలో మాత్రం ఇటుక కాల్పు క్రమం చక్కబడగా 22 మే 1852 నాటి ఆఖరు ఆర్చి ధనుద్వారం పూర్తయి, ఆపై ఆర్చీల దిగువ రాతి పటాలని రాత్రి పని మొదలుపెట్టి 64 జూన్ నాటి 38వ స్తంభం వరకు కొనసాగి, అంతలో గోదావరి వరద వచ్చినందున కొంత వేర కొట్టుకుపోయి 11 ఆర్చీల దిగువనున్న పునాది నూతులు కుంగిపోయి, వెంటనే స్తంభాల మొదట రాళ్ల గుట్టలు పోసి పునాదులకు ప్రమాదం రాకుండా ఇంతలో గోదావరి మట్టం కొంత తగ్గటంతో చురుకుగా ఆగస్టు నెలలో పని ముగిసింది. ప్రభుత్వ ఆమోదం రావటమే తడవుగా పని మొదలుపెట్టి 8 నెలలు చార్ధర్ కాటన్ తగిన సహాయకులు నూతనోత్సాహి ఇంజనీర్ అయిన ఎస్టీ హేగ్ గన్నవరం ఆక్విడెక్ట్ను కట్టించి వైనతేయ గోదావరిపై ఒక జలవాహిని ద్వారా నీటి పారుదల, పడవల రాకపోకల అనుకూలత కలిగి ఇదొక అద్భుత చర్య. కానీ ఆక్విడెక్ట్ కట్టడంలో మొదట కాటన్ మహాశయుడు ప్రతిపాదించిన 39 స్తంభాలు కాక 49 స్తంభాల ఆర్చీతో పొడవు ఎక్కువ చేసి కట్టి, దీనికి మరికొన్ని కారణాలు తోడై మొదటి అంచనా 73 ఖర్చు రెట్టింపై 1,68,500 రూపాయలు. దాంతో ఇంజనీరింగ్ హేగి ప్రభుత్వం ఆక్షేపిస్తూ తగిన సమాధానం ఇవ్వము. దానికి సమాధానం ఇస్తూ ఆక్విడెక్ట్ తొలి ఆలోచన కొన్ని మార్పులు చేర్పులు ఉన్నందున ఖర్చు కూడా పెరిగిందని రాశారు. వాటిలో మొదటి మార్పు ఆక్విడెక్ట్ 30 ఆర్చీలతో 600 గజాల పొడవున కట్టడానికి మొదటి దానికి 40 ఆర్చీల స్తంభాలుగా కట్టబడిన ఆక్విడెక్ట్ పొడవు 2228 నుంచి దాదాపు 750 గజాలకు పెరిగింది. దీనికి గల కారణం ఆక్విడెక్ట్ కట్టాల్సిన స్థలంలో వచ్చిన మొదట వెన్నుకొన్న స్థలానికి దిగువ ఈ మారిన స్థలం. ఇక్కడ నది కొంచెం వెడల్పైంది. నది వెడల్పు ఎక్కువైనప్పుడు
ఆ చోట కట్టడంపై నీటి ఒత్తిడి తగ్గి జల ప్రవాహం సుగమమై నిర్మాణానికి ప్రమాదం రాకుండా ఉంటుందని అర్థం. రెండవ ఆర్చి స్తంభాల నడుమ రాతి మొదటి ఆలోచన ప్రకారం ఇప్పుడు ఆర్చి స్తంభాలకు ఎదురుగా వెనక కూడా 20 అడుగుల దూరాలు చెరి యొక్క వరుసను, వాటికి మధ్య 3 వరుసలు ఒక్కొక్కటి 40 అడుగుల వ్యాసం, 3 అడుగుల లోతు గల నూతలు ఇసుకలో తవ్వి వాటికి అడ్డుగా 1 అడుగు ఎత్తు 2 అడుగుల మందంగా పెద్ద గోడ కట్టి దాని మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని కింద 2 అంగుళాల 6 అంగుళాల దళసరి ఇసుక ముక్కలు వేస్తూ మట్టిలో దాగా దింబ కొట్టి మిగిలిన 6 అంగుళాల ఎత్తును కట్టిన పిట్ట గోడ ఎత్తుతో సమానంగా ఉంచడానికి సున్నం ఇటుక కలిపిన కాంక్రీట్తో నింపం. ఈ విధంగా తయారైన అడుగు దిమ్మ త్వరలోనే గట్టిపడేటువంటి మంచి సిమెంటు పూతతో చదువు చేయబడి నదీ ప్రవాహానికి ఎదురుగా త్రవ్వబడిన నూతన 4.5 గజాల వ్యాసార్థాలు చందరవంక మాదిరిగా పొడిగించబడింది. నిలుచు తయారైన చప్టాకు ప్రవాహానికి ఎదురుగా నూతల వద్ద ఇటుక ముక్కల ప్రవాహానికి దిగువైపు రాళ్లను పేర్చి రాగల ప్రవాహపు విపరీత చర్య అదుపులో ఉండేట్టు చేశాడు. మూడవ ఆర్చీలకు రాజుల కట్టే పద్ధతిలో వాటి కొలతలో మార్పులు జరిగిన ఇలాంటి మార్పులు వర్షాల అటు నుంచి ఖర్చు 2 అవ్వటం చేసి ఇటుక రాయి కట్టడంలోని దినచర్యకు చిల్లరమల్లర విషయాలను ఖర్చు ఎక్కువ. ఆనకట్టకు 1000 ఇటుకల 1.5 రూపాయల చేయించుకొని 1000 ఇటుకలు ₹1.5. కానీ ఆక్విడక్ట్ దగ్గర వాటి ఖరీదు 3 రూపాయలు. ఆక్విడక్ట్కు 3.5 నెలల్లో 108.5 లక్షల ఇటుకలు కాల్పించి, అంటే రోజు 1 లక్ష చొప్పున తయారు కావాలి. అంతటి పెద్ద పని దగ్గరుండి చేయిస్తే కానీ వీలు పడదు. జరుగుతున్న పని సక్రమంగా నడిపించడానికి తగినంత యూరోపియన్ అధికార బలగం లేదు. ఆనాడు 400 కూలీలను చూడటానికి న్యాయంగా 1 యూరోపియన్ అధికారి ఉండాలి. కానీ నిజానికి 2089 మంది పనివాళ్ళకు ఒకడే అధికారిగా. అలాంటి పెత్తనపు లోపం వల్ల ఖర్చు పెరిగింది. ఇది కూడా అంత తృప్తిగా లేకపోయింది. దీనికి తోడు తక్కువ కట్టెలకు ఎక్కువ మంట వేడి తగిలి ఇటుక బాగా కాలటానికి తగిన బట్టి రూపాన్ని నిర్ణయించడంలో కొంత కాలయాపన జరిగి వృధా వ్యయం కూడా. నాణ్యమైన సిమెంటుతో కట్టిన ఈ ఇటుకలు సాధారణపు కొలతలో తయారైనవి కావు. సాధారణ ఇటుకకు 2 పొడవు, అంటే 18 అంగుళాల పొడవు, 6 అంగుళాల వెడల్పు, 3 అంగుళాల మందం. ఇంతటి పొడవైన ఇటుక సరిగా కాలటానికి పచ్చి ఇటుక మధ్య అచ్చు తయారులోనే 6 అంగుళాల వ్యాసం గల రంధ్రాలు ఉంచారు. దాని ద్వారా ఇటుక బట్టీలో వేడి పొగవచ్చి ఇటుకకు అంతటను తగి చక్కగా కాలటానికి అవకాశం ఉంది. 1853 బెంగాల్లో ఇంజనీరుగా కన్న బేర్డిస్మిత్ గన్నవరం ఆక్విడక్టుకు కట్టిన విధానం చూసి ఆశ్చర్యపడి ఆ తర్వాత ఈ విధమైన ఇటుకలు ప్రత్యేకంగా తను నిర్వహిస్తున్న గంగా నది కాలువ పనుల్లో ఉపయోగి ఆర్థర్ కాటన్ యొక్క ఆలోచనలు అప్పుడే స్వశక్తిని బట్టి ఉత్తర హిందూస్థానంలో కూడా అమల్లోకి రావటం ప్రశంసనీయం కదా. మొదట ఆమోదించిన అంచనాల కట్టెలు మించినప్పుడల్లా ప్రభుత్వం వారు దీనికి సమాధానం ఇస్తున్నారు. పరిపాలనలో అధికారులు ప్రశ్నిస్తూనే సహజం. కానీ కొన్ని సందర్భాలు ఖర్చయిన పని ప్రాధాన్యాన్ని బట్టి కింద ఉద్యోగులు సమర్పించుకున్న సమాధానాంతో పాలకవర్గం తృప్తి పడటంలో ఔన్నత్యం కనబడు. దానిపై రాద్ధాంత సిద్ధాంతాలు అనవసర చర్చ తల ఎత్తితే అధిభక్తితో కార్యదీక్షతో పనిచేస్తున్న ఉద్యోగులు కించపరిచినట్లవుతుందని ఆపడం నీళ్లు కాదు, అప్పుడు పని నీరు కాదు. గన్నవరం ఆక్విడక్ట్ పని
అతి విశ్వాసంతో శ్రద్ధగా చేసిన హేగ్యు పంపిన సమాధాన నివేదికతో తృప్తి పడగా డెల్టా పనులనన్ని నిర్వహిస్తున్న ఆర్థర్ కాటన్ యొక్క అభిప్రాయాన్ని పైన ఉన్న పాలకులు 1852 డిసెంబర్ 21వ కాటన్ ఒక పెద్ద జవాబిస్తూ హేగ్యును అన్ని విధాల సమర్థించి ఆర్కిటెక్ట్ కట్టడంలో సాంకేతికపరమైన మార్పులతో పాటు ముఖ్యంగా 3 ఇతర కారణాలు కావలసిన వస్తు సామగ్రి అంతా సమకూర్చడానికి తగిన వ్యవధి లేకపోవటం, ఇటుకలు కార్పులలో వచ్చిన ఇబ్బంది, వేల సంఖ్యలో ఉన్న పరివారం తగిన యూరోపియన్ పెత్తందారుల ఈ కారణాలన్నీ పేర్కొని అవి విమర్శలు కాటన్ విమర్శలు సమర్థి గంధవరం నగరం ఆర్కిటెక్ట్ నిర్మాణ విషయమై జరిగిన పనుల తీరు అతి శీఘ్రగతి ఒక ప్రయోజనం అవటం సందేహం. నదులపై జరిగే కట్టడ పనులు అనుకూలించే కాలం ప్రత్యేకంగా ఉంటుంది. వడ్లను అంటుకొని నది ప్రవహించేటప్పుడు ఏ పని జరగదు కనుక ఆ పని పాట ఖర్చుకై సకాలంలో ప్రభుత్వ ఆమోదం రాకపోతే వచ్చే ఏడాది వరకు ఆగుటమా లేక ఖర్చు ఎక్కువ అవుతుందని వెలుదీయకు వీలైనంత త్వరగా ఆ ఏది పని ముగించడం ఏది సమంజసం అనే ప్రశ్న వస్తుంది. కానీ వచ్చిన అనుభవాన్ని బట్టి ఆనకట్ట పనులతో కొద్దిగా పంట కాలువల పారించిన సేద్యపు నీటి వినియోగాన్ని బట్టి ప్రజల ప్రభుత్వాన్ని చేకూరిన ఆదాయాన్ని బట్టి ఇలాంటి పనుల్లో ఖర్చును ఆలోచించగా వీలైనంత త్వరలో పని ముగించడమే మంచిది. అదనంగా జరిగిందనుకున్న భయం త్వరలోనే కొన్ని రెట్ల ఆదాయాన్ని సంపాదిస్తుంది. ఉదాహరణ, గోదావరి ఆనకట్ట పనుల ద్వారా చేకూర్చబడిన సేద్యపు నీటి సదుపాయాన్ని డెల్టాలో ప్రతి ఏటా వచ్చే ఆదాయం అప్పుడే 5వ వంతు అంటే 20% ఎక్కువైపోయింది. ప్రభుత్వ ఆదాయం 1,50,000 అనంతరం ఒక్క ఏడు పని ఆలస్యంగా ప్రారంభించినందు 5 ఏళ్ళు 1.5 లక్షల రూపాయలు నష్టం అవుతుంది. 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ఆదాయ క్రమం. మొదటి సంవత్సరం ఆదాయం 1,80,000. ఆర్కిటెక్ట్ 1 సంవత్సరం ఆలస్యంగా ప్రారంభించిన వచ్చిన తక్కువ రాబడి 1,50,000. రెండవ దానిలో 2,10,000. ఇది కూడా ఆలస్యం చేయటం వల్ల 1,80,000 వచ్చింది. మూడవ సంవత్సరం 2,40,000. దానిలో 2,10,000. నాలుగవ 2,70,000. అందులో 2,40,000. ఐదవ 2,00,000. 3 లక్షలు. దానిలో 2,70,000. మొత్తం 12 లక్షలు. అది 19,50,000. 10,50,000 అంటే రాబడి తగ్గడం అన్న. కనుక 1 సంవత్సరం వృధా పోకుండా ఆర్కిటెక్ట్ ముందుగా ప్రారంభించిన 5 ఏళ్లలో 1.5 లక్షల రూపాయలు అదనపు ఆ రాబడి వల్ల కార్యం చేయక శీఘ్రగతిగా ప్రాధాన్యం ఇవ్వటం ముఖ్యమని అర్థం. ఒక కాల్పు విషయం, గన్నవరం వద్ద లంక నుండి వండుతో పచ్చి ఇటుకలు చేయటం జరిగింది. ఈ మట్టికి సాధారణంగా ఇటుకలు ఉపయోగించే రేగడి మట్టికి భేదం. ఈ లంక మట్టితో చేసిన ఇటుక కాలటానికి ఎక్కువ వేడిక. ఈ కొత్త సంగతి కొన్ని రోజులకు కానీ అనుభవంలోకి రాదు. వరదలు వచ్చే లోపల ఆర్కిటెక్ట్ ఆర్చేది అడుగు నేల పూర్తి కావాలి కదా. సగంలో ఉన్నప్పుడు గోదావరి వచ్చి తుడిచికొట్టుపోతుంది. గన్నవరం ఆర్కిటెక్ట్ సాధారణమైన వంతెన. ఈ గన్నవరం ఆర్కిటెక్టే డొక్కా సీతమ్మ గారి ఆర్కిటెక్ట్. గోదావరి వరదలు వచ్చినప్పుడు నీటి మట్టం 5 అడుగుల కిందనే ఆర్చీలు చివరికి ఉండేటట్టుగా శిల్పం చెయ్యబడి వరదలు వచ్చే నాటికి అప్పీలు గట్టిగా ఉంటుంది, ఆర్చీలు గట్టిగా ఉండాలి. ఎన్నడూ లేని జూలై నెలలో గోదావరి పొంగి ఆ సమయంలో ఆర్కిటెక్టుపై
ఎందరో శిల్పులు కార్మికులు పనిచేస్తున్న దైవవచనంలో నిర్మాణానికి ప్రాణాలకి అపాయం రాదు. ఈ అపాయమే వస్తే ప్రాణభయం, దాంతో నిర్మాణ వినాశం జరుగుతుందని వేరే చెప్పక్కర్. ప్రాణాలకైనా తెగి అతి స్వల్ప వ్యవధిలో వివిధమైన కట్టడాలు పూర్తి చేసి వినియోగించటంపై ఇండియా భవిష్యత్ ఆధారపడి ఉందని దృఢమైన విశ్వాసం నాకు ఉంది. ఇదెవరు కాటన్ గారు రాదు. ఇందులో అధిక ధన వ్యయమై ఆదాయం రెట్టింపు తంజావూరు డెల్టాలో ఆనకట్ట నిర్మాణ పూర్వం ఒక వేడి అంటే 6.5 సుమారు ఎకరాలు నేల ఖరీదు ₹100 ఉండగా 1852లో 300 అయ్యింది. అలాగే సేద్యపు నీటి సౌకర్యానికి 1,00,000 పేసీలు నేల నిలువ 1.5 లక్షల రూపాయలు ఆదాయం. డెల్టా పనుల కింద జరిగిన వ్యయానికి 20 రెట్లు మించి ఇండియా ప్రత్యేకమై ఒక ప్రఖ్యాతమై బంగారు గని వంటిది. ఆస్ట్రేలియాలోని అతి సంపన్నమైన గనులు వాటి పనులకై కాగల ఖర్చుకు 3.5 రెట్లు మాత్రమే ఆదాయం ఇస్తున్నాయి తెలుసా. ఇండియాలో కావలసిన ఎక్కువగా ఇలాంటి సేద్యపు నీటి చౌకగా పడవలదు. సరుకు రవాణాకు అనుకూలించే ఆనకట్టలు కాలువలే కనుక గన్నవరం ప్రాజెక్ట్ బలారిస్తాలు అంతంగా 53 ఆగస్టు 18న గోదావరి వరద వచ్చినందు ఒక స్తంభం ఎక్కువ బీట వేసి కొన్ని లాకుల వద్ద నేలకు ఉంది. దీనికి కారణం ఆ లాకుల వద్ద ఖర్చు పనులు పూర్తి చేయించడం తగిన వ్యవధి లేకపోవడం. 1854 అక్టోబర్ మళ్ళా నష్టం వచ్చింది కనుక 2 వైపులా పడవ నడుపు వాళ్ళ కాలి మార్గం అప్పుడు కట్టించారు. 1864 ఆగస్టు 10వ తేదీ 3 లాకుల పైనున్న కాలి మార్గం 100 అడుగుల పొడవ కాలువ తొట్టితో సహా నదిలో కూలిపో నడవల రాకపోకల వల్ల కాలువ నీటిలో ఉత్పన్నమైన అలజడి కాలువ కొట్టి గోడ ఆగలేకపోతుందేమో అనుకో ఆక్విడెక్ట్ కాలువ తొట్టెను కొన్ని మార్పులు చేసి పెట్టి అడుగు భాగం యొక్క వాలు 3 అడుగుల నుంచి 6 అంగుళాలు తగ్గించి ఆక్విడెక్ట్ దిగువ భాగం గల నీటి మట్టాన్ని హెచ్చించి పెట్టే గోడలు 1889-90లో సేద్యపు నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ అయిన కర్నల్ హెచ్ఆర్డే మిడ్ ఆధిక్యపత్యాన్ని కట్టడం మరికొంత బలం. ఆక్విడెక్ట్ పొడవు పైన నది మట్టంపై 1.5 అడుగుల మందం 15.5 అడుగుల వెడల్పు గల కాంక్రీట్ అరుగులు, దాని పక్కనే 3 అడుగుల లోతు 5 అడుగుల చదరంగా లోతులపై 2.5 అడుగుల మందంగా పునాది గోడ కట్టి దీని మూలంగా 1891 అక్టోబర్లో వచ్చి పెద్ద వరద ఆక్విడెక్ట్ చెప్పుకొన తగినంత ప్రమాదం ఏమీ దానికి రాలేదు. గన్నవరం ఆక్విడెక్ట్ చరిత్ర ఎవరు రాసిన డొక్కా సీతమ్మ అన్న భావన వివరణ లేనిదే పూర్తి ఆక్విడెక్ట్ పనులు పూర్తి కాకపోవడం గోదావరి దాటడానికి పడవై కాక వేరొక మార్గం మండుటెండలు ఇసుకపై కాళ్ళు బొబ్బలెక్కి నడిచి వెళ్ళాల్సి. ఆ సమయంలో బహు దూరం నుండి వచ్చిన వాడు శ్రమ తగ్గడానికి ఆకలి తీరడానికి ఏదో ఒక ఆశ్రమం అవసరంగా. ఆ సమయంలో డొక్కా సీతమ్మ గారు సాక్షాత్ అన్నపూర్ణగా కెత్తుకు. సీతమ్మ గారు 1841లో జన్మించి ఆమె తల్లిదండ్రులు అనుపిండి భవానీ శంకరం నరసమ్మ గారు. వీరి స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా మండపేట. చిన్నతనంలో సీతమ్మ గారి తల్లి నరసమ్మ మరణి. ఆనాటి నుండి తండ్రి సంరక్షణలు ఇల్లు చక్కబెడుతూ భారమంతా బాలిక అయిన సీతమ్మ మీదే పడి మండు వేసవిలో
ఒకనాడు గన్నవరం గ్రామ కాపురస్తుడు డొక్కా జోగన్ ఇక ప్రయాణం చెయ్యలేక భవానీ శంకరుల ప్రతిభ ఇదివరకే విని ఉన్నందు తర్వాత ఒక పండితుడై ఉన్నందున భవానీ శంకరం ఇంటికి వెళ్ళి ఆనాడు భవానీ శంకరం ఇంట్లో లేడు. అయినా కొరత లేకుండా కుమారి సీతమ్మ సత్కరి ఆ సన్నివేశం ఏ శుభ సమయంలో జరిగిందో కాదు. కొన్నాళ్ళ జోగన్న భార్య అయిపోయింది డొక్కా సీతమ్మగా. జోగన్న భార్య పాపడం అతడి ద్వితీయ వివాహంలో సీతమ్మని పెళ్ళాటండి. సీతమ్మ కంటే జోగన్న 37 సంవత్సరాలు పెద్ద. జోగన్న నిష్ఠాగరిష్ట ఇంత కావలసినంత సంపద, వారికి వ్యవసాయం, జనపరు, జనపనార, పొలం పనులు మొదలైన వాటిలో పొద్దు గడిపే. ఇంట్లో నౌకర్లు ఉన్నారు. ఏమైనా వయస్సులో చిన్నదైన సంప్రదాయ ఔన్నత్యం వల్ల నిరతాన్న ప్రభావంతో స్వయంగా అతిథి అభ్యాగత సేవా పరాయణంలో సైతం తీరికలే దినచర్యగడు. ఒక సమయంలో గోదావరి పొంగి పాలి రాత్రి 10 గంటల వేళ గోదావరి అవధిగట్టు సీతమ్మ గారు అని ఆకలితో అనే కేకలు ఆ బాధితుడు ఒక హరిజన్ వెంటనే అన్నం పట్టుకొని చీకటిలో పడవను దాటడానికి భయపడ బాబులు నది దాటి అవతలు ఒడ్డిన వారు అన్నం పెట్టి వేరొక రోజు అంతర్వేది వద్ద సీతమ్మ పల్లకిలో పెడతారు. ఒక చెట్టు నీడలో విశ్రాంతికై కొంత అసేపాగి అదే వేళ అక్కడ ఒక పెళ్లి వారు కూడా విశ్రాంతి తీసుకుంటూ తిరుగు ప్రయాణంలో మనకేం భయం, గన్నవరంలో సీతమ్మ గారు ఉన్నారుగా, వారి చేతి ప్రసాదం హాయిగా తినవచ్చని అనుకోవటం విని వెంటనే పల్లకి బోయలు అంతర్వేదికి కాక అడ్డదారిలో త్వరగా ఇంటికి పొమ్మను. ఆ పెళ్లివారు రావడం, అన్నం సిద్ధం చేసి వండించడం, వారు ఆ చెట్టు కింద చూసిన సీతమ్మను పోల్చుకోక లేకపోవడం, క్షమ కోరి ఆమె మర్యాదకు కృతజ్ఞతలు. బొంబాయిలో పెద్ద వ్యాపారి అయిన ధనగుప్తకు పరకా చెట్టి అనే కుమారుడు దుర్వ్యసనాలకు లోనై వరదా చెట్టు తండ్రి నుండి వేరై తన ఆస్తిని తగలబెట్టి జైలు పాలై విడుదలై తినటానికి గతి లేని స్థితిలో సీతమ్మ పేరు విని గన్నవరం వచ్చి ఆమె ఆదరించి అన్నం పెడుతుంది. కానీ చిన్నప్పటి నుండి వారాలు చెక్కించే సామెత రుజువై సీతమ్మ గారి ఇంట ఒక చీరను దొంగిలించారు. నౌకర్లు పట్టుకొని సాగుబారు. కానీ వారిని విడిపించి నాయన, నేను చీర ఎందుకు, ఈ పంచర తాపు తీసుకు పై ఖర్చులకు 50 కూడా ఉంచుకొని ఇచ్చి చంపగా వాడు పశ్చాత్తాపుడై ఆమె పాదాల మీద తిరిగి బొంబాయికి వెళ్ళి తండ్రితో కలిసి మరికొన్నాళ్లకు సత్ప్రవర్తనై ఇంకొక ఉదాత్త సంస్కరణ శుభకార్యాల పుణ్యాలు ఆమె ఇచ్చిన విరాళాలకి లెక్కే లేదు. ఆమె సేవలు ప్రశంసించారు. 7వ ఎడ్వర్డ్ పాలనలో 1903 జనవరి 1వ తేదీ శ్రీమతి డొక్కా సీతమ్మ కలెక్టర్ చేత ప్రశంసాపత్రం 1909 తన 67వ ఏడు సీతమ్మ గారు మరణం. కానీ ఆమె పేరు మాత్రం శాశ్వతంగా నిలిచింది. అది ధర్మకార్యాల ప్రతిఫలం. అందుకనే మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ హాస్టళ్లలో లేదా విద్యార్థులకు భోజనం పెట్టే పథకాన్ని డొక్కా సీతమ్మ పథకం అని పేరు మార్చారు. రేపు ఆనకట్ట పనుల పిలుపు చెన్నై రాజధాని చీఫ్ ఇంజనీర్గా ఆర్థర్ కాటన్ ఏం పనిచేశారో రేపు తెలుసు.